హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందామా? ఫ్రెంచ్ ఫ్రైస్కి ముందుగా పొటాటోస్ తీసుకొని వాటిని మంచిగా పీల్ చేసేయాలి. పీల్ చేసేసినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న స్ట్రైట్గా కట్ చేసుకోండి. తర్వాత ఐస్ వాటర్ తీసుకొని ఇప్పుడు ఆ పీసెస్ కూలింగ్ వాటర్లో వేసి ఒక గంట సేపు ఉంచండి అందులో. తర్వాత ఆ పీసెస్ని ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ మీద సపరేట్గా దగ్గర కాకుండా కొంచెం ఫ్రీగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసినాక వాటర్ అనేది ఆ క్లాత్కి లైట్గా కొంచెం పట్టేటట్టు చూసుకోండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని కొంచెం వాటర్ పోసి అందులో కొంచెం ఉప్పు వేసుకొని రెడీగా ఉంచుకోండి. ఆ పొటాటో పీసెస్ని ఒక 5-10 మినిట్స్ గాలికి ఉంచాలన్నమాట ఫ్యాన్ కింద. తర్వాత ఏమో మనం కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఈ పీసెస్ని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగనివ్వాలి. తర్వాత మధ్యలో ఆ పీసెస్ ఎగుతున్నప్పుడే మధ్యలో మనం ఏవైతే సాల్ట్ వాటర్ పక్కన పెట్టుకున్నామో అవి ఆ పొటాటో పీసెస్ మీద స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఆ టైంలోనే సాల్ట్ వాటర్ అనేది ఆ పొటాటోస్కి పట్టిద్ది అనమాట. సో దట్స్ వై మధ్యలోనే మనం సాల్ట్ వాటర్ యాడ్ చేయాలి. ఆయిల్లో ఏవైతే పొటాటో పీసెస్ వేసామో అవి మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడే మనకి గోల్డెన్ కలర్లో వేగుతాయి అన్నమాట. అంతేనండి, మన క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఉంటా మరి, బాయ్.